సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అనే విషయాన్ని న్యాచురల్ స్టార్ నాని మొదలుకొని యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరకు ఇప్పటి వరకు చాలా మంది ఈ విషయం బహిరంగంగా చెప్పారు. ఈ నెపోటిజం వల్ల చాలా వరకు అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లు తమ బాధను వెళ్లబుచ్చుకున్నారు. అటు నెపో కిడ్స్ విషయానికొస్తే మహేష్ బాబుని మొదలుకొని అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో పెద్ద లిస్టే ఉంది. అయితే వీరందరూ కూడా సినీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వారే కావడం విశేషం. అయితే ఈ నెపోటిజం ఉంది అనే విషయాన్ని చాలా మంది బల్లగుద్ది చెబుతున్నా, కొంతమంది నెపో కిడ్స్ మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. అవకాశాలు అనేవి టాలెంట్ ఉంటేనే వస్తాయని, నెపోటిజం అనేది ఇండస్ట్రీలో వర్కౌట్ కాదని చెబుతున్నారు. కానీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అని, ఆ నెపోటిజం కారణంగా తాను కూడా హీరోయిన్ గా అవతారం ఎత్తాను అంటూ నిజాలు ఒప్పేసుకుంది యాంగ్రీ మ్యాన్ స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్. తాజాగా ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్న ఆమె నెపోటిజంపై, అలాగే ఇండస్ట్రీలో అవకాశాలు రావడంపై పలు కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా నెపోటిజంపై శివాత్మిక మాట్లాడుతూ, ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో మా అమ్మ నాన్న ఇండస్ట్రీకి చెందినవారే కదా, ఒక సినిమా చేస్తే చాలు, తర్వాత వాటంతట అవే ఆఫర్స్ వస్తాయి అనుకున్నాను. ఎందుకంటే నా మొదటి సినిమా ఎలాగో నెపోటిజం కారణంగా అవకాశం లభించింది. పైగా హీరో రాజశేఖర్ కూతురు కదా, బాగా నటిస్తుంది, మళ్లీ సినిమాల అవకాశం ఇద్దామని అనుకున్నాను. కానీ ఆ నెపోటిజం పనికొచ్చేది కేవలం ఒక్క సినిమాకి మాత్రమే, అది కూడా మొదటి సినిమాకే నెపోటిజం పనికొస్తుంది. అయితే ఇక్కడ అవకాశం వచ్చింది అంటే నెపోటిజం ఉన్నట్టే కదా, తర్వాత మన కష్టంపైనే మిగతా అవకాశాలు అనేవి ఆధారపడి ఉంటాయి అంటూ ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అనే విషయాన్ని బహిరంగంగా చెప్పింది శివాత్మిక. అంతేకాదు, ఇక్కడ నెపో కిడ్స్ కి ఉండే మరో ఉపయోగం ఏంటంటే, ఇండస్ట్రీలో ఎవరో తెలియని అమ్మాయికి డైరెక్టర్లను వెళ్లి కలిసే అవకాశం ఉండదు. కానీ నాకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే నేను రాజశేఖర్ కూతుర్ని కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ డైరెక్టర్నైనా కలిసే అవకాశం నాకు ఉంటుంది. అయితే అంతటితో నా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ఇక సినిమాల అవకాశం అనేది నా టాలెంట్ పైన ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఒక సినిమాలో బెస్ట్ ఇచ్చావంటే ఆ పాత్ర పట్టుకొని ఇంకో సినిమాలో నీకు అవకాశం వస్తుంది. అంతే తప్ప పలానా వారి కూతురు అన్నంత మాత్రాన నీకు ప్రతి సినిమాలో అవకాశం రాదు అంటూ తెలిపింది శివాత్మిక. అలాగే ఇండస్ట్రీలో తనకొచ్చే వరుస అవకాశాలపై కూడా స్పందిస్తూ, దొరసాని సినిమాలో నా నటన చూడడం వల్ల నాకు రంగమార్తాండ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నా పాత్ర ఇంకో సినిమాకు అవకాశం వచ్చేలా చేసింది. ఇలా ఒక సినిమా నుండి ఇంకో సినిమాకు నాకు అవకాశాలు వచ్చాయి. మన జీవితానికి మనమే హీరో. ప్రస్తుతం మా అమ్మ నటన ఆపేసింది, మా నాన్న అప్పుడప్పుడు నటిస్తున్నారు. అయినా సరే ఇవేం మనకు వర్కౌట్ అవ్వవు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న ఒకటే చెప్పారు, సక్సెస్ అంటే ఒకటే కాదు, ఫెయిలియర్ని కూడా తీసుకోవాలి. మిమ్మల్ని మీరు ఎంత పుష్ చేసుకుంటే అంత సక్సెస్ మీకు లభిస్తుంది. ఈ రంగం కాకుంటే ఇంకో రంగం అన్నట్టుగా ఉండాలి. అంతే తప్ప ఫ్లాప్స్ పడ్డప్పుడు, అవకాశాలు లేనప్పుడు డిప్రెషన్లోకి వెళ్లకూడదు అని మాకు నేర్పించారంటూ శివాత్మిక చెప్పుకొచ్చింది.